మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి ఈ విషయం తెలియపరచుటకు నేను ప్రభువును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మనకు మీదటి వారం అనగా శుక్ర, శని, ఆదివారాలలో మందిరమునందు ఉపవాస ప్రార్థనా పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన కొన్ని వారములుగా మనం ప్రార్థిస్తూ వస్తున్నాము. సమయానికి సమీపిస్తున్నాం. మరి ఎక్కువగా ప్రార్థనల యందు గడపవలెనని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుని మందిరపు పని ఇదిగో ఇలాగున జరిగి ఉన్నది. ప్రార్థించిన వారందరికీ వందనాలు. ఇంకను ప్రార్థించండి. ప్రభువు కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ప్రియులరా, ఆదికాండము 19వ అధ్యాయము 23 నుండి 26 వరకున్న వాక్య భాగం 26వ వచనాన్ని చదువుతున్నాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై ఉండి నడిపించబడునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, లోతు భార్యను గూర్చి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. లోతు అబ్రహాము సోదరుని కొడుకు. లోతు కుమారుడవుతారు అబ్రహాము గారికి. అబ్రహాము నాకు లోతు భార్య కోడలు అని తలంచవచ్చు మనము. అయితే ఆమె ఇక్కడ ఉప్పు స్తంభమాయను అని చూస్తున్నాము. ఉక్కు కాదు, ఉప్పు. ఉక్కు వేరు, ఉప్పు వేరు. ప్రియులారా, ఉప్పు మంచిది అని ప్రభు తన సువార్తలలో తెలియజేశారు. అయితే ఈమె సూర్యరశ్మి ద్వారా చేయబడిన ఉప్పు కాదు. ఇది దైవోగ్రతకు గురైన శరీరం. ఇది ఉప్పు. అయితే ఇదే 19వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించనని చూస్తుంది. అంటే లోతు కుటుంబము కాపాడబడింది అంటే అబ్రహాము యొక్క ప్రార్థన. అది దేవుని కృపలో కాపాడబడ్డారు. మరి కాపాడబడినటువంటి వీరు ఈమెందుకు ఉప్పు స్తంభం అయిపోయింది నలుగురిలో? మిగిలిన లోతు బాగానే ఉన్నారు, లోతు బిడ్డలు బాగానే ఉన్నారు, ఎందుకు ఈమె ఇలా అయిపోయింది? ప్రియులారా, ఈమె ఉప్పు స్తంభం అవ్వడానికి 4 దివ్యమైన విషయాలు మీతో పంచుకోనాలని ఆశపడుతూ ఉన్నాను. ఈమె నిజానికి అగ్నిగంధకముల నుండి తప్పించబడింది, కానీ దైవోగ్రతకి ఈమె గురైంది. అగ్ని కురిసి ఈమె నాశనం కాలేదు, దైవ ఉగ్రతకి ఈమె గురైంది. ఆ పట్టణాలు బూడిదిగా మారాయి, కానీ ఈమె ఉప్పు స్తంభం అయ్యింది. ఈమె డిఫరెంట్ అన్నమాట. ఏంటి ఇలా జరిగింది? సో కొందరిని నేను అడిగినప్పుడు కొందరు అన్నారు, ఆమెకు అక్కడ ఆస్తులు ఉన్నాయి కదండి, అందుకే అటు తిరిగిందండి అని అన్నారు. సరే, ఏదైనా సంతోషం. అయితే దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటను కూడా మీతో 2, 3, 4 విషయాలు పంచుకోనాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఆమె ఉప్పు స్తంభం అయిపోవడానికి మొదటి కారణం ఏంటంటే, దేవుడు లోతును ఆ పట్టణాల నుండి తప్పించినప్పుడు
తప్పించబోతున్న ఆ సమయంలో అక్కడ అడుగుతున్నారు లోతు, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ అల్లుళ్లను, నీకు కలిగి ఉన్న వారిని అందరినీ వెలుపలికి తీసుకురాని 12వ వచనంలో ప్రభు చెప్పారు. అంటే లోతుతో ప్రభు ఇక్కడ అంటున్నారు, నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకురా, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాము చేసిన ప్రార్థన లోతు కుటుంబాన్నే కాదు, లోతుకు కలిగిన వారిని అందరినీ కాపాడాలి అనేది దేవుని దైవికమైన ప్రణాళిక. మన భాషలో ఇది దేవుని చిత్తం. అయితే లోతు భార్య ఉప్పు స్తంభం అవడానికి గల కారణం ఏంటంటే ఆమె దైవ చిత్తాన్ని ఎరగలేదు, దైవ చిత్తాన్ని ఆమె గుర్తించలేదు. దేవుడు ఎంతమందిని కాపాడాలనుకుంటున్నారు, నేను ఇలాగున తిరగడం ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి ఆలోచన ఆమెకు లేదు. మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని ఆమె ఎరుగనటువంటి వ్యక్తిగా ఉంది. బహుశా అల్లుళ్ళు రాలేదు కదా, కనుక దేవుని యొక్క చిత్తమును ఆమె గుర్తించలేదు. ఇక 2, దేవుడు లోతుతో చెప్పారు, నీవు ఆ కొండకు పరిగెత్తిపో అని. అయితే లోతు రిక్వెస్ట్ చేస్తాడు. ఈయన రిక్వెస్ట్ బాబు అనమాట. ఏమంటాడంటే, ప్రభువా, నీ దాసుని యందు నీ కృపను గణపరిచితివి, నేను అంత దూరం వెళ్ళలేను, నా ఎదుట చిన్న పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను, అది సోయారని చెప్పారు. అంటే దేవుడు లోతు ఓ స్థలానికి వెళ్ళాలనేది దేవుడు ఉద్దేశించారు గమ్యం. లోతు అక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడికి వెళతాను, నా గమ్యాన్ని కొంచెం దగ్గరకు మలుచుకుంటాను అని అన్నాడు. అక్కడికి వెళతాడు ఇప్పుడు. అయితే లోతుతో కూడా ఉన్న లోతు భార్య గమ్యాన్ని కూడా గుర్తించని వ్యక్తి. మొదటిది దేవుని చిత్తాన్ని ఎరగలేదు, 2 తన యొక్క గమ్యమేంటో కూడా ఆమె గుర్తించలేదు. ప్రియులారా, గురి లేని జీవితం దరికి ఎప్పుడు చేరదట. ప్రతి ఒక్కరికి ఒక గురి ఉండాలి. చిన్నపిల్లల్ని చదువుకునేటప్పుడు వాళ్ళని అడిగితే నువ్వేమవుతారంటే నేను డాక్టర్ అంటాడు. అసలు డాక్టర్ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియదు, కానీ ఒకటి మాత్రం డాక్టర్ అవుతానంటాడు. చిన్న బిడ్డ అయినా ఒక గురి ఉందిగా. కొందరు ఉంటారన్నమాట, అసలు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు పెరిగారో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎందుకు తిరుగుతున్నారో కూడా తెలియదు. ఏమవుతారంటే చూద్దాం, చేద్దాం, ట్రైల్లో ఉన్నాను, ఇంకా టైం ఉందిగా. గురి ఉండాల. లోతు భార్యకు గురి లేదు, గమ్యం ఎరుగుతామే. ఇక మూడు విషయం ఏంటంటే, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్నటువంటి అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. 2 దానిలోనే మరో విషయం ఏంటంటే, తన ఆస్తులు కూడా ఎక్కడున్నాయి. ఎందుకంటే ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాముకి లోతు కాపర్లు గొడవలు వచ్చాయి కదా, ఆస్తులు పెరిగాయి కదా. ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు సొదొమ గొమొర్రాల మధ్యలో ఉన్నాయి కదా. ఇప్పుడు అగ్ని కురిస్తే ఆస్తులు ఏమైపోతాయో, మా పిల్లల వెంబడి రాకుండా ఆగిపోయిన అల్లుళ్ళు ఏమైపోతారు అని అంటూ ఆమె వాటి మీద మనస్సు ఉన్నది ఆమెకు. మనిషి ఏమో ముందుకి, మనసేమో వెనక్కి. అదే కొందరు అంటారు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు, చూసారా? అలాగే ఈమె నడకేమో అడుగులేమో ముందుకి, చూపులేమో వెనక్కి. భక్త పౌలు అంటారు, గడిచింది నేను చెప్పాను కదా, నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడును కనుక ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచాను, ముందున్న వాటి కొరకే వేగిరి పడుచున్నాను అన్నాడు. అంటే దేవుని పిల్లలుగా మనం చేయవలసిన కర్తవ్యం అది, పాటించవలసిన సూత్రం అది, నిలవవలసిన నియమం అది, గైకొనవలసిన ఆజ్ఞ అది. అయితే మరి ఇక్కడ లోతు భార్య
వెనక్కి తిరిగి చూస్తుంది. మనిషి ఏమో ముందుకెళ్తుంది, మనసేమో వెనక్కిపోతుంది. ప్రియులారా, మనిషి మనస్సు వెళ్ళిన చోటకి వెళితే తలక్రిందులైపోతుంది లోకం. మనిషో చోట మనసో చోట ఉంది, అందుకే ఆమె అలాగే అయిపోయింది. ఇక 4వ విషయం, లోతు భార్య ఉప్పు స్తంభం అవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టారు ప్లేరా. ఏంటి ఆ నియమం అంటే, లోతు గడిచింది నన్ను విన్నాం కదా, నీవు ముందుకు వెళ్ళిపో, ఆగిపోవద్దు, పారిపో, వెనుకకు చూడకు అని 17వ వచనంలో ప్రభు చెప్పారు. దేవుని ఆజ్ఞని ఈమె ధిక్కరించింది. ప్రియులారా, ఆజ్ఞ మనకు ఉపదేశముగా, ఆజ్ఞ మనకు దీపముగా, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞను ఆమె గైకొనలేదు, కనుకనే ఆమె ఉప్పు స్తంభం అయింది. ఆత్మీయులారా, ఈమెను గూర్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు ప్రభుల వారు ఆయన సేవ చేస్తున్న రోజుల్లో సువార్తీకరణలు ఇలాగను మాట్లాడారు. 17వ అధ్యాయం లూకాసు సువార్త 32లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే ఈమె ఇలాగున చేసి కృప నుండి తొలగిపోయిందని ప్రభు హెచ్చరించారు. కనుక మనం అలాగనుండక దైవ కృపకు పాత్రులుగా మారుదుము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.